దైవజనాంగమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభులో మీరు ఎంతగానో ఆనందంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి మీ ఫ్యామిలీస్ మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని ప్రభుని నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నమ్మదగిన దేవుడు. వారిలో ఒంటరైన వారిని ఇప్పుడు మనల్ని ప్రభు ఎంతగానో హత్తుకొని ఆదరించి హెచ్చించి ముదిమి వచ్చే వరకు విడిచిపెట్టకుండా ప్రభు మనల్ని ఆదరించే దేవుడు. కాబట్టి ఈ రాత్రి వేళ లోకమంతా విడిచిపెట్టినను, మనుషులు త్రోసివేసినను, ప్రజలు నిందించినను ఆయన విడిచిపెట్టకుండా మనల్ని ఆయన చేయి పట్టుకొని నడిపిస్తూ పలుమార్లు ఆయన కృపలో మనల్ని బలపరిచిన విధానాన్ని బట్టి అట్టి గొప్ప దేవుణ్ణి మీరు నేను కలిగి ఉన్నందుకు దేవాతి దేవుణ్ణి ఈ రాత్రి వేళ మనం ఘనపరుస్తాం. మరి మన వాక్య ధ్యానంలోకి వెళ్ళకముందు మరి చిన్న ప్రార్థన చేసుకొని ప్రభుని ఘనపరుస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ప్రభు అంటున్నారు, ఎవరైతే నిజముగా నాకు మొరపెడతారో వారి మధ్యలో నేను ఉంటాను, వారి మొరలు నేను ఆలకిస్తాను. తప్పకుండా వారి విజ్ఞాపన హృదయవాంఛ తీర్చే దేవుడని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రాత్రి యథార్థ హృదయం కలిగి ఉండి మన హృదయములు ప్రభు సన్నిధులు తెరిచి 2 నిమిషములు ప్రభువులో ప్రార్థించి, అయ్యా ఇప్పుడు నా దేవానికి స్తోత్రములు. ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట చేత బిడ్డ వినుచున్న బిడ్డలు నా తండ్రి తృప్తిపరచబడటకు వారి హృదయములో నా దేవా ఈ మాటలు అనగా నా తండ్రి ఈ రొట్టె నేను విరవని ఉన్న ప్రభా మీ పక్షాన నా తండ్రి వారి హృదయంలో దేవా పని చేయట కృప దయచేయండి. ప్రార్థించుకున్నాం. దైవజనాంగమా తలలు వంచండి. స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నా దేవానికి స్తోత్రములు. ఎంతోమంది బిడ్డలకి ప్రభా నీ వాక్యము చేత నా తండ్రి మీరు ఉత్తక స్నానము చేయించనేనాడో ప్రభు అది మీకు బాగా తెలుసు తండ్రి. ఏ బిడ్డలకి నా దేవానికి స్తోత్రములు ఇప్పుడు ఆదరణ అవసరమైందో ప్రభ మీకు బాగా తెలుస్తున్నాయన. ఏ బిడ్డలకి నా తండ్రి ఓదార్పు అవసరమో మీకు బాగా తెలుస్తున్నా తండ్రి. ఏ బిడ్డలకు క్షేమం అవసరమో మీకు బాగా తెలుస్తున్నాయన. ఏ బిడ్డలు నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభ. అయ్యో ప్రభ వారిలో ఒంటరైపోయినావా ప్రభ నా స్తోత్రములు తండ్రి. బిడ్డల దేవానికి స్తోత్రములు దేవా. అయా ఎంతగానో ప్రభ బాధింపబడుతున్నారు, వారిని బలపరిచే దేవుడు నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి ప్రభ మీరు బలమైన వాక్కు చేత మాట చేత మాట్లాడి బిడ్డల్ని పట్టుకొని ఆదరించిన అతన్ని తృప్తిపరచిన దేవుడు నీకు స్తోత్రములు నాయన. సహాయం దయచేయండి ప్రభు. నీ కృపలో నీ దైలముల జ్ఞాపకము చేసుకుని నీకు స్తోత్రములు నాయన. ఇప్పుడు దేవా అయా మీ మాటలు బలమైన మాటలు నా తండ్రి 2 అంచుల పదును కలిగిన కత్తి లాంటి మాటలు ప్రభా నీకు స్తోత్రములు దేవానికి వందనములు. అయా అగ్ని చేత పుటమవేయబడి విన్న మాటలు నాయన. ఉప్పు ప్రభ సారమ కలిగిన ఉప్పు లాంటి మాటలు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. మాలాంటి దీనులైన అయా ప్రభా వారి నోటి చేత మీరు బయలుదేరింపచేసి మాలో మీరుండి ప్రభ మీరు మాట్లాడటకు సంసిద్ధంగా ఉన్నారు. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నా తండ్రి ప్రభా మీరు దేవానికి స్తోత్రములు అయానికి స్తోత్రములు ఆవరించి ప్రభా మీరు మాట్లాడమని ప్రభా ఈ రాత్రి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. మేము మాట్లాడేటట్టి మాటలో మేలు లేదయ్యా, రుచి లేదయ్యా, ఆదరణ లేదు నాయన. మీరు మాట్లాడితే నా తండ్రి బిడ్డలకి, సమాజానికి, సంఘానికి, ఆయా ప్రజలకు క్షేమము నాయన. నీకు స్తోత్రములు. మీ ప్రజల్ని కాపాడుటకు దేవానికి స్తోత్రములు. మీరు చేసిన కార్యములు బహు గొప్పవి ప్రభా. ఆ కార్యములు నా దేవానికి స్తోత్రములు. మీరున్న దేవుడవయ్యా. ఈ రాత్రి మీరు మాతో ఉన్నందుకు స్తోత్రములు. అయ్యా అద్భుతమైన కార్యములు జరిగించండి. అభిషేకం విడుదల రానివ్వండి ప్రభా. మీ ఆదరణ కలిగిన అభిషేకంతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా. పరిశుద్ధాత్మని జాలతో నింపండి. రిఖౌరి బల అందర ఓలి రబాబాల రాశి ఖౌరి బల అందర ఓరి బాబాల రిది హల్లెలూయా రబాబాల రాశ. ఓ రాజా మీరు మాట్లాడండి నాయన. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మా నోటికి ప్రభ పూరగా ఉండమని మాట్లాడుచున్నాను తండ్రి. మమ్మల్ని మీ శక్తితో నింపి మీ మహిమ ప్రభావములు మీ ఘనత నా తండ్రి నీకు స్తోత్రములు. అయా మీరు నా తండ్రి ప్రభా జీవము కలిగిన దేవుడు మీ నా తండ్రి ప్రభా నీకు స్తోత్రము నేను ప్రకటించే భాగ్యము నా తండ్రి మాకు దయచేసినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దీనురాలైనవనని ప్రభా అయా నీకు స్తోత్రములు. అయా మీ శరణ్యము కోరి ఉన్నాను తండ్రి. మీరు మాతో మాట్లాడి నా తండ్రి నీకు స్తోత్రములు. అయా నీకు స్తోత్రములు. మంచి నేలన ప్రభ పడిన విత్తనం ఏ రీతిగా ఫలిస్తుందో ఈ వాక్యము చేత దేవానికి స్తోత్రములు ప్రభ. అనేక బిడ్డలు నా తండ్రి పట్టబడే భాగ్యము దయచేసి మీ యొద్దకు చేర్చబడి మీ నిజమైన అగ్నిని ప్రభ రుచి చూసే వారిలో ప్రభ బిడ్డలను నింపమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రములు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దైవజనాంగమా ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడుచున్న విషయం ఏంటంటే, ఇంతకాలము మనము ప్రభులో ఉన్నాము. నిజముగా మనము బాల్య దినము నుంచే మరి క్రైస్తవులమని మరి ప్రభులో ఉన్నవారమని
మేము నిజముగా మేము క్రైస్తవులమని మనం ఎంతగానో మంచి మంచి మాటలు చెప్తూ మరి ప్రభువులో కొనసాగుతున్న బిడ్డలై ఉన్నాము. కాబట్టి నీతో నాతో మాట్లాడుతున్నారు దైవ జనాంగమా. నిజముగా నా ముద్ర నీకు కలిగి ఉంటే, నిజముగా నువ్వు క్రైస్తవురాలు అయితే, నిజముగా నువ్వు పుటం వేయబడిన దానివైతే అడివైతే ఈ రాత్రి నిజముగా నా ప్రేమ నిజముగా నీలో ఉన్నదా? నిజమైన ప్రేమ నీలో ఉన్నదా? అయితే ఆ ప్రేమను బట్టి నువ్వు ఏ రీతిగా నీ క్రియలను వ్యక్తపరచగలిగి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ లేఖనము సెలవిస్తుంది, ప్రేమ సమస్త అపరాధ దోషములు పాపములు కప్పివేయనని లేఖనము సెలవిస్తుంది దైవ జనాంగమా. అయితే రాత్రి వేళ ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు నిజంగా ప్రభు ప్రేమను పొందుకొని ఉంటే, యేసు ప్రేమను పొందుకొని ఉంటే, నిజంగా కలువరమైన త్యాగాన్ని మీరు నిజంగా పొందుకొని ఉంటే, ఆ దినము నీ త్యాగము ప్రభు ఏ రీతిగా త్యాగం చేసి ఉన్నాడు దైవ జనాంగము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ దినము నిజముగా ప్రభు యథార్థంగా ఎంత ఘోరమైన పాపము కింద కాడి కింద నలిగిపోతున్న వారిని ప్రభు ప్రేమించి నిర్దోషమైన కుమారుడు, యథార్థమైన కుమారుడు, నిష్కలంకమైన కుమారుడు, యవన జీవితము కలిగిన కుమారుడు నీ బదులు నా బదులు ప్రభు తన బిడ్డని మన కొరకు త్యాగం చేసి ఉన్నారు, మన కొరకు బలిగా అర్పించి ఉన్నారు. ఎందుకంటే ఆయన నిజమైన ప్రేమమయుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి, ప్రజల క్షేమం కోరేవాడు కాబట్టి, ఇదిగో నా ప్రేమ, ఇదిగో చివరి వరకు, ఇదిగో ప్రాణము పెట్టే ప్రేమని ప్రభు మనకు బయలుపరిచినప్పుడు నిజముగా మనము దైవ జనాంగం ఎంత ధన్యులం అంటే, ఏ లోకములో ఏ మనిషి కూడా ఇటువంటి ప్రేమ మనం చూపించలేరు దైవ జనాంగమా. కేవలము తల్లైనను తండ్రైనను మన బంధుమిత్రులు మన ప్రియులైనను మనం ఇష్టపడిన వారినైనను మన బిడ్డలైనను ఇదిగో దైవ జనాంగమా ఎవరు కూడా ఎంతగా త్యాగం చేయలేని ప్రేమ గురించి ప్రభు నీతో నాతో హెచ్చరిస్తున్న ఈ రాత్రి హెచ్చరించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజముగా నువ్వు ప్రభు ప్రేమను పొందితివా? అయితే ప్రభు ప్రేమను నిజముగా నువ్వు పొంది ఉంటే ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతాం. నీ ప్రేమ క్షమాపణ కలిగిన ప్రేమ, నిజంగా నువ్వు క్షమించి ఉన్నావా? ఈ దినం వరకు ఎవరినైనా యథార్థ హృదయంతో క్షమించావా? ఇదిగో నిజముగా నేను యేసు ముద్ర కలిగి ఉన్నాను, యేసు రక్తంలో కడగబడి ఉన్నాను, ఆయన ఇంట చేర్చబడి ఉన్నాను, ఆయన సొత్తుగా నేను ఉన్నాను, నిజముగా నన్ను పేరు పెట్టి పిలిచినవాడు, ఇదిగో నన్ను పాపం అనే కాడి కింద నేను మూలుగుచున్న వేళ ఆ కాడిని విరగొట్టి ఇదిగో తను రక్షణ భాగ్యము నాకు దయచేసి నీటి బాప్తిస్మా ద్వారా, అగ్ని బాప్తిస్మా ద్వారా నన్ను అభిషేకించి ఉన్నాడు దేవుడు. అందులో బట్టి ఇదిగో నేను యెహోవా సొత్తుని, నేను ప్రభు బిడ్డనని నువ్వు నిజముగా గలమెత్తి మాట్లాడగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు మాట్లాడలేకపోతే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దైవ జనాంగమా. బిడ్డా లెగు ఎక్కనైనా నీ ధూళి దులుపుకో, నీ మెడకట్లు విప్పుకో, ఇదిగో బయలుదేరు, సియోను కొరకు బయలుదేరటకు యేసు ప్రేమని నువ్వు కప్పుకో, యేసు కాడి కిందకి రా, యేసు ప్రేమలోకి రమ్మని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నిజముగా దేవుని ప్రేమ నిజముగా పొంది ఉన్నావా? అయితే ఆ ప్రేమ ద్వారా నిజమైన యథార్థమైన క్రియలు ఎలా చేసి ఉన్నావా? ఒక రాత్రి నువ్వు పరిశీలించుకో దైవ జనం. ఒక్కసారి పరిశీలించుకునే సమయం ప్రభు అంటున్నాడు, నిజముగా నీ పొరుగువాన్ని క్షమించితివా? ఇదిగో నీ తల్లిని క్షమించితివా? ఇదిగో నీ తండ్రిని క్షమించితివా? ఇదిగో నీ బిడ్డల్ని క్షమించితివా? ఇదిగో నీ భార్యని క్షమించితివా? ఇదిగో నీ భర్తని క్షమించితివా? ఇదిగో నీ పొరుగువాన్ని క్షమించితివా? ఇదిగో నీ రక్త బంధువుల్ని క్షమించితివా? ఇదిగో తలకు మించిపోయిన దోషములు చేసినను, ఇదిగో సంఘముల సమాజముల అవమానములు తీసుకొని వచ్చినను, ఆ ప్రేమని యేసు ప్రేమ కంటే ఇదిగో యేసు ప్రేమని తల వంచుకొని, నా ప్రభు నేను అంతకంటే ఘోరమైన తల్లి గర్భములో నుంచి నేను దోషముతో పాపముతో జన్మించిన వేళ, పితరుల అపరాధ దోషముల కాడి కింద నలుగుచున్న వేళ, ఇదిగో సమస్త అపరాధ దోషములతో ఏడ్చబడి లాగబడి దున్నబడి పాపమనే కుష్ఠరోగముతో రహస్య పాపముతో నేను మూలుగుచున్న వేళ నా ప్రభు నా యొద్దకొచ్చి ఇదిగో నా రహస్య పాపములని నన్ను కొట్టివేసి, అమ్మా అయా నా యొద్దకు రామని చెప్పేసేసి ఆయన సన్నిధికి చేర్చుకొని గొప్ప కృపనిస్తే, ఈ దినము నిజముగా మీరు నేను ఆ ప్రేమను పొంది ఉంటే ఎందుకు మనం క్షమించలేకపోతున్నాము? ఎందుకు పరిపూర్ణమైన క్షమాపణ కలిగి మనం ప్రభువులు జీవించలేకపోతున్నాము? ఏ విషయం నేను లాగుతుంది ప్రభు ప్రేమను విడుదల చేయలేకపోతున్నాను? ఎందుకంటే నిజముగా నీలో రక్షణ లేదు కాబట్టి, నిజమైన క్రీస్తుని నిజంగాను కాడి కిందకు రాలేదు కాబట్టి, ఇదిగో నీ జీవితంలో సమస్తమైన విషయంలో నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించలేదు కాబట్టి ప్రభు అంటున్నాడు,
ప్రభు అంటున్నాడు, ఒకవేళ నిజముగా నా రక్తంలోనూ కడగబడి నిజముగా నా ఇంట చేర్చబడి నా ముద్ర కలిగి ఉంటే యథార్థంగా నేను ఏ రీతిగా అయితే క్షమించి ఉన్నాను, నా బిడ్డని నా ప్రజలని రక్షించుకున్నాను, ఆ రీతిగా నువ్వు క్షమించి వారిని ధైర్యపరిచి ఓదార్చి సమాజాన్ని లెక్క చేయకుండా, సంఘాన్ని లెక్క చేయకుండా, ఇరుగు పొరుగు వారిని లెక్క చేయకుండా ఓ రీతిగా వారి పాపముల దోషముల కొరకు ప్రార్థిస్తూ వారిని క్షమించి వారిని బలపరిచి నిజంగా ప్రభు యొద్దకు చేర్చి ఉన్నావా? దైవ జనాంగమా, ఏది యేసులో ఉన్న ప్రేమ ఏది? బిడ్డ, క్షమించడం అంటే కేవలం మన బిడ్డల కొరకేనా? మన బిడ్డల దోషముల అపరాధములు మనం క్షమించేసేసి మిగతా వాళ్ళ ప్రపంచములో ఇరుగు పొరుగు వారి స్నేహితులు బంధువులు అందరి పాపములు వెల్లడి చేస్తూ ఇదిగో ప్రజల ముందుకు రాకుండా వెనక వైపు నుంచి గుసగుసలాడుతూ వారి పాపములు వెల్లడి చేస్తూ సున్నమ కొట్టిన సమాధి వలె జీవిస్తున్నారా? అయితే రాత్రి ప్రభు నీతో నాతో ఒకే ఒక విషయం మాట్లాడుతున్నారు. సున్నమ కొట్టిన సమాధి వలె జీవించకుండా యథార్థ ప్రేమ, యేసు ప్రేమ బహు గొప్పదైంది. అది జీవింపచేస్తుంది. ఆ ప్రేమలో జీవం ఉన్నది, ఆ ప్రేమలో స్థిరం ఉన్నది, ఆ ప్రేమలో ఆయుష్ ఉన్నది, ఆ ప్రేమలో పరలోక రాజ్యం ఉన్నదని ప్రభు బయలుపరుస్తున్నాయి. రాత్రి దైవ జనాంగమా, అయితే నిజముగా దేవుని ప్రేమ కలిగి ఉండాలి. క్షమించలేకపోతున్నావా? ఆ భయంకరమైన దోషములు, ఆ భయంకరమైన మాటలు ఇదిగో నువ్వు వినినప్పుడు ఆలోచించినప్పుడు తట్టుకోలేకపోతున్నావా? అయితే ప్రభు యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థించాలి. అయ్యా నా హృదయం ఒప్పుకోవటం లేదు ప్రభు, నేను వారిని క్షమించలేకపోతున్నాను. వాళ్ళు చూసిన పలుమార్లు, వారి గురించిన తలవంచిన పలుమార్లు ప్రభు, వారు చేసిన అపరాధ దోషములే ప్రభు నన్ను బహుగా బాధిస్తున్నాయి. అయ్యా నేను క్షమించే మనసు నా తండ్రి పొందలేకపోతున్నా. నా బిడ్డలనైతే నేను క్షమించగలుగుతున్నాను, నా బిడ్డల దోషములు నేను కప్పివేయగలుగుతున్నాను. కానీ ప్రభు నా పొరుగువారు తల్లి తండ్రి నా రక్త బంధువులు సమస్తము దోషములు ప్రభు నేను క్షమించలేకపోతున్నానయ్యా. ఒక్కొక్కసారి అయితే ప్రభు నా బిడ్డల దోషములు కూడా క్షమించలేకపోతున్నానయ్యా. నాయన అన్ని విషయంలో బాగా ఉన్నానేమో, కానీ ప్రభా నీ ప్రేమను నేను వ్యక్తపరచలేకపోతున్నాను. ఎందుకంటే ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభు యొద్దకు వెళ్ళి బిడ్డ నువ్వు ప్రార్థించేసి అయ్యా నేను క్షమించలేకపోతున్నాను, నీ మనస్సు నాకు అవసరమయ్యా. నిజముగా నేను పరిపూర్ణంగా క్షమించి ఇక వెన్నటికి ఆ దోషములు పాపములు నేను జ్ఞాపకము చేసుకోకుండా నాయన ఎర్ర సముద్రంలో శత్రువులు ప్రభ ఏ రీతిగా ముంచి వేశారో ఆ రీతిగా ఎర్ర సముద్రంలో ఆ దోషములు, ఆ పాపములు, ఆ చెడ్డ క్రియలు ప్రభ నా సహోదరులు సమస్తము ప్రభ నేను ప్రభ పడవేయటకు సమసిద్ధంగా ఉన్నాను. కానీ నా అంతరంగం ఒప్పుకోలేకపోతుంది నాయన. పలుమార్లు నాయన నేను కృంగిపోతున్నానయ్యా. పరిపూర్ణ క్షమాపణ లేదు. ఎంతవరకు నా క్షమాపణలో వేషధారణ, ఎంతవరకు నా క్షమాపణలో మోసమే, ఎంతవరకు నా క్షమాపణలో క్షమించినట్టు నటిస్తున్నాను. కానీ అంతరంగం అంతా నా దేవ కుళ్ళుతో, కుసిద్ధముతో, కపటమైన మనసుతో, ద్వేషమైన మనసుతో నింపబడి అయ్యో నేను లోకము కొరకు జీవిస్తున్నాను, అయ్యో నా ఇరుగు పొరుగు వారి కొరకు జీవిస్తున్నాను. ఒకవేళ నేను క్షమించి హత్తుకున్నానే ఈ ఇరుగు పొరుగు వారు ఏమంటారో, నా సమాజం ఏమంటదో, సంఘం ఏమంటదో అని ప్రభా ఆ మనసు కలిగి ఉండి నాయన దైవ జనాంగమా. అయితే ప్రభు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నిజమైన యేసు ప్రేమ మనకు కలిగి ఉండలేనంత వరకు మనము నామకార్థ క్రైస్తవుల ప్రభు మాట్లాడుతున్నాను. ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. నిజమైన కార్యములు మన జీవితంలో మనం రుచి చూడలేము. నిజమైన ఆయన సొత్తుగా మనం మార్చబడలేము. మన బాధాకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, శోధన కాలంలో మనం ఉన్నప్పుడు యేసుక్రీని అని సుగుణాలు మనలో ఒకటి కూడా లేనప్పుడు మనం ఆయన క్రియల్ని, ఆయన నుంచి మేలు మనం ఎలా పొందగలుగుతాము? దైవ జనాంగమా, ప్రభు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నిజముగా యేసు క్షమించే గుణము, యేసు లాంటి ప్రేమ మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా ముద్ర కలిగి మనం పొందుకుంటామో, లోకముతో నాకు పని లేదు, నీ పాపమనే కాడి కింద ఉన్నప్పుడు, పాపమనే నీ భారములో ఉన్నప్పుడు, నా రహస్య పాపములని ఉన్నప్పుడు ఈ లోకము నన్ను ఎవరు కూడా నా పాపం నుంచి ఎవరు కూడా నన్ను విడిపించలేదు. నేను రోగంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు విడిపించలేదు, నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరు విడిపించలేదు, నేను కరువులో ఉన్నప్పుడు నన్ను ఎవరు విడిపించలేదు, అవమానములతో నిందలతో నేను కృంగుతున్న వేళ నన్ను ఎవరు విడిపించలేదు. కేవలము నేను వచ్చి ఫార్మాలిటీ ప్రేయర్ నేను చేసినను మీరు ఆ సమయంలో వచ్చి నన్ను బ్రతికించిన దేవుడు
నన్ను క్షమించాడు. గ్రంథం మాట్లాడుతున్న లేఖనం, నీ పాపములే నీ రోగములని ప్రభు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరు నా పాపములు క్షమించబట్టే ఈ దినము నా రోగము నా నుంచి వెళ్ళిపోయింది. అందును బట్టే ప్రభు నేను స్వస్థత పొంది ఉన్నాను, నేను స్వస్థత పొంది ఉన్నానంటే కేవలం ఆ దినము ప్రభా మీరు నా వైపు చూడకపోతే, మీ ప్రేమ నా మీద విడుదల చేయకపోతే ఈ దినము నాకు స్వస్థత లేదయ్యా, ఈ దినము నాకు మేలు లేదయ్యా, ఈ దినము నాకు కుటుంబం లేదయ్యా. ఓ నరకమనే పొలిమేర మీద ఓ నాతోని నేను వేలాడుతున్న వేళ ప్రభా, ఆ పొలిమేర నుంచి నన్ను తప్పించిన దేవుడవయ్యా, అది కేవలం నీ ప్రేమే నాయన. ఈ ప్రేమను ప్రభు నేనైతే పొందుకున్నాను. కానీ దైవ జనాంగం ఆ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాయి. రాత్రి ప్రేమనైతే పొందావు, ప్రభు ప్రేమను పొంది ఉన్నారు, ప్రభు స్వస్థను పొంది ఉన్నారు. ప్రభుతో ప్రేమ అనే బాటలో నడుచుటకు మీరు ఆయనతో ప్రమాణం చేశారు ఆ పరిస్థితిలో. కానీ మీ వైపుకు వచ్చినప్పుడు, మీ సహోదరుని మీరు ప్రేమించాలని ఇష్టపడుతున్నప్పుడు మీరు క్షమించలేకపోతున్నారు. క్షమించే మనస్సు కఠినమైపోతుంది. ఎందులో బట్టంటే ఆ రోజుతోనే ప్రభుత్వం ఎంతైతే మీరు నిబంధన చేసిన తర్వాత ఇదిగో మీకు స్వస్థత వచ్చేసి నీకు మేలు కలిగింది. ఇక యథామావులైన 2 రోజులే ఆత్మీయ జీవితం 3వ దినం నుంచి ప్రభు ప్రేమని మీరు వెల్లడి చేయకుండా ఇదిగో దాన్ని పాతి పెట్టి ఉన్నారు, మీరు పాతి పెట్టారు. ఇదిగో ఆ ఆత్మకు న్యాయం చేయలేదు, ప్రభు మాటకు మీరు న్యాయం చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మీ చుట్టూ మీతో ఉండి ఘోష పెడుతూ బాధపడుతూ కన్నీరు కాస్తున్నా, బిడ్డ నువ్వు నాతో ప్రమాణం చేసి ఉన్నావు కదా, నీ ప్రమాణానికి నువ్వు కట్టబడలేకపోయావు అని ప్రభు మీతో తిరుగుతున్న వేళ మీ మనస్సాక్షి పలుమార్లు మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నది. అది దేవుని మనసు అయిన బిడ్డ. ఆ మనసును మీరు గ్రహించలేక ప్రభువుకి మీరు దూరమై జీవిస్తున్నారు. కాబట్టి ప్రభు ఈ రాత్రి అంటున్నారు, నీ సహోదరుని, ఇదిగో నీ పొరుగు వారిని, నీ రక్త బంధువుని, నీ స్నేహితుని, నీ బిడ్డలని, నీ భార్యని, నీ భర్తని, ఇదిగో నీకు విరోధుని శత్రువులను క్షమించలేక కొంత సమయం వాళ్ళకి ఇచ్చి చూడాలి. ప్రభు అంటున్నాడు, క్షమించు, నీ చాతైన వరకు క్షమించు. నువ్వు ఎంతగా క్షమించాలంటే క్షమించిన తర్వాత పలుమార్లు ఆ దోషములు ఎత్తిపెట్టి మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ. ప్రభు క్షమించినప్పుడు ఎప్పుడు వెన్నటికి కూడా ప్రభు మన దోషములు ఎత్తిపెట్టి మాట్లాడక వెన్నటికి చేయొద్దని ప్రభు ఏ రీతిగా అయితే ఆ మరియతో మాట్లాడి ఉన్నారు, ప్రభు మనకు మాదిరిగా ఉన్నారు. ప్రభు వారి క్రియలు మనకు మాదిరిగా ఉండే దైవ జనాంగం ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. వెన్నటికి కూడా ఆ తప్పులు ఎత్తి మాట్లాడకుండా నిజమైన యేసు బిడ్డలని, నిజమైన క్రీస్తు బిడ్డలని, నిజముగా రక్తంతో కడగబడిన వారని, ఇదిగో మునుపుడు వెన్నడి చూపెట్టని ప్రేమ అంతకంటే గొప్ప ప్రేమ చూపిస్తూ, ఇదిగో మన నిజమైన యేసు బిడ్డలని మనము నిజముగా చాటించుకొని, ఇదిగో నిజముగా మనము ఆ ప్రేమను వ్యక్తపరిచి ప్రకటించే వారిలో ఉంటే ప్రభు మన పక్షాన ఉండి ఎంతగానో సంతోషించి ప్రభు అంటారు, నిజముగా ఇదిగో నా సుగుణాలు కలిగి ఉన్న బిడ్డ, బిడ్డ నా సుగుణాలను కలిగి ఉన్నావమ్మా, నేను ప్రజలు దోషించినను, నా బిడ్డ నా కుమారుడు నిజముగా నా సుగుణాలు కలిగి ఉన్నాడు. ఎన్ని నిందలు వేసిన అద్భుతమైన నిందలు, ఎన్నో ఒక చిన్న మాటకి 100 మాటలు కల్పించుకొని విషమాటలు మాట్లాడి ఇదిగో భయంకరంగా కుటుంబాల నుంచి దూరపరిచిన వారైనను ప్రభు అంటాడు, నా కాడి మోయటకు సమసిద్ధంగా ఉన్నది బిడ్డని. బిడ్డ తప్పకుండా ప్రభు ఇదిగో ఆయన సుగుణాలను కలిగి ఉన్నప్పుడు నీ స్వరాన్ని, నీ మాటని, నీ క్రియని ఆయన పరిశీలించి, ఆయన పరీక్షించి, ఇదిగో తప్పకుండా జీతము తప్పకుండా నీకు ఏర్పాటు చేస్తాను. తప్పకుండా ఆయన రాజ్యములో నువ్వు వెళ్ళడానికి నీకు మార్గము ప్రభు సరళము చేస్తారు. నువ్వు అడిగిన వాటిని పొందుకుంటావు. నీ కష్టకాలం అంతా విడిపించబడుతుంది, నీ కరువు దినములని విడిపించబడతాయి, ఇదిగో నిందల నుంచి విడిపించబడతావు. ప్రభు అంటున్నాడు, అయితే నిజముగా నా సుగుణాలు, నా గుణములు ఉన్నాయా నీలో? ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు దైవ జనాంగము. నిజముగా యేసు ప్రేమను కలిగి ఉన్నాడు. ప్రభు మరొకసారి నాతో మాట్లాడుతున్నాడు. ప్రేమ సమస్త పాపములు కప్పివేయని మాట్లాడుతున్నాడు. ఆ నిజముగా పాపములు కప్పివేసే వారిలో మీరు ఉన్నారా? రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు నాతో. నిజముగా కప్పివేసే వారిలో ఉన్నారా? లేదా విప్పే వారిలో ఉన్నారా? ఆ సంఘం మంచిది కాదు, ఆ డినామినేషన్ మంచిది కాదు, ఇదిగో ఆ సంఘంలో వెళ్ళే వాళ్ళు మంచివారు కాదని సేవకుడువై సేవకురాలువై ఈ రీతిగా నువ్వు
ప్రకటిస్తున్నావా? సంఘంలోకి వెళ్ళిపోయి ఇదిగో మందిరంలోకి వెళ్ళిపోయి కూర్చొని కొంతసేపు ఆ సంఘంలో ఈ సంఘంలో ఏం జరుగుతుంది, ఆ విశ్వాసులు ఎలా ఉన్నారు, ఈ విశ్వాసులు ఎలా ఉన్నారు, వారు ఎటువంటి వస్త్రములు ధరించుకున్నారు, వాళ్ళు ఎలా పాటలు పాడతారు, వాళ్ళు ఎలా ప్రార్థిస్తూ ఉంటారు, వారి ప్రసంగములు ఎలా ఉంటాయి, ఇదిగో వాళ్ళు నడిపింపులా, అది పరిశుద్ధాత్మ నడిపింపులు కాదు, అది దేవుడు ఎందుకు దేవుడు మౌనంగా ఉండమన్నాడు సంఘంలో, కానీ గంతులు వేయమని ఆత్మతో నింపమని ఎక్కడలే. ఆత్మ నడిపింపు అంటే అది కాదు అని చెప్పేసి దేవుని ఆత్మని విమర్శించుకుంటూ, ప్రేమ లేనివాడు, ప్రేమ చల్లారిపోయి కపటమైన మనస్సు కలిగి ఉండి నువ్వు ఏ రీతిగా దైవ జనాంగమా, దైవ జనరాలా, ఏ రీతిగా ఏ మార్గంలో మీరు నడుస్తున్నారు, ఆ మార్గంలో మీ సంఘాన్ని నడుపుకుంటున్నారా? అయితే ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో నీ తోటి సహోదరుని, నీ తోటి సేవకుల్ని, నీ తోటి సంఘాన్ని నువ్వు బలపరచాలి, వారిని ప్రేమించాలి, వారికి చేతగానప్పుడు చేతైన మార్గంలో నడిపించాలి. ఒకవేళ వారి తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నవేళ వారిని బలపరుస్తూ, వారిని ఓదార్స్తూ, లేఖనమని సత్యాన్ని ప్రకటిస్తూ, వారిని హత్తుకొని ముద్దు పెట్టుకొని, ఇదిగో అది వారి సంఘము కాదు, మేమందరం ఒక ప్రయాణంలోనే ఉన్నామని అట్టి యేసు మనస్సు కలిగి ఉండి పొరుగు వారి సంఘము గురించి, ఇదిగో నీ పక్కన ఉన్న సంఘము గురించి, వారి బాధలో ఉన్నప్పుడు ఆదరిస్తూ, వారిని పరామర్శిస్తూ నువ్వు ప్రయాణంలో ఉన్నావా? లేకపోతే కపటమైన మాటలు శాస్త్రీయులు పరిశీలు చేసిన రీతిగా ఇదిగో నీ సంఘాన్ని నువ్వు ఏ రీతిగా ఏర్పరచుకొని ఉన్నది? ప్రభు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ కపటమైన మనసు తీసివేయని ప్రభు మాట్లాడు. ఇది ప్రభు మనసు కాదు, దైవ జనాంగము, దేవుని బిడ్డలారా. ప్రభు మనసు అటువంటి ప్రభు సమస్త పాపములు క్షమించి కప్పివేసి ప్రేమని బాటలు నడిపిస్తుంది. కాబట్టి అట్టి మనస్సు మీకు నాకు అవసరమని ప్రభు మాట్లాడితే ఈ రాత్రి వేళ ప్రభు ఒక్క విషయం మాట్లాడుతున్నాడు. నిజముగా యేసు ప్రేమ కలిగి ఉంటే సమస్తమైన కపటము, దోషము, సమస్తమైన భయంకరమైన ప్రయాణము నుంచి నేను వేరుపరచుకొని అపోస్తుల బోధలో నేను నాటుకొని ఇదిగో సత్యమైన మార్గంలో నేను నడిపిస్తూ క్షమాపణ కలిగి ఉండి పలుమార్లు క్షమించే మనసు కలిగి ఉండి నువ్వు ఎన్ని మార్లు క్షమించినను నీ సహోదరుడు లెక్క పెట్టకుండా, లక్ష్య పెట్టకుండా దోషములు చేస్తూనే ఉన్నారా? అయితే నువ్వు అలసిపోవద్దు బిడ్డ. కేవలం ఒకే ఒక విషయము ప్రభు యొద్దకు వచ్చేసి, అయ్యా ఈ బిడ్డ నేను పలుమార్లు నాయన ఇప్పటికే ప్రభు నేను కొన్ని వందల మార్లు, కొన్ని వేల మార్లు, కొన్ని ప్రభు నా తండ్రి రోజులు ప్రభు నేను క్షమించాను. ఆయనను మాటని వ్యతిరేకిస్తూ రహస్య పాపములో, కపటమైన పాపములో లోబడుతూ నాకు శ్రమ పెడుతూ నా తను నిందలు తెస్తూ మమ్మల్ని హింసిస్తున్నాడయ్యా. మీరు క్షమించమన్నారు కాబట్టి నేను క్షమించానయ్యా. కానీ ప్రభా క్షమాపణకి లోబడటం లేదు. ఈ బిడ్డ ఈ రీతిగా నేను అతన్ని జీవిస్తున్నాడు, ఈ బిడ్డ పరిస్థితి ఏంటయ్యా అని ప్రభుకి ఆ బిడ్డని ఇదిగో సమర్పించి దైవ జనాంగమా, నువ్వు తీర్పు తీరవద్దు. నువ్వు తీర్పు తీర్చావంటే తప్పకుండా తీర్పుకి నువ్వు లోబడిపోతావు. ఇదిగో నువ్వు ఒక వ్యక్తి గురించి కపటమైన మాటలు మాట్లాడితే కొన్ని దినముల తర్వాత ఆ మాటలే ఇదిగో కూర్చి నీ ఒడిలో వేయబడుతుంది. దైవ జనాంగం జ్ఞాపకం చేసుకుని బహు జాగ్రత్తగా ఉండాలి ప్రభు విషయంలో. ఈ మన క్రైస్తవులు అని చెప్పుకోవటం కాదు, కానీ మన క్రియలు నిజంగా యథార్థం కలిగిన క్రియల, నిజంగా ప్రేమ బాటని నడిచే క్రియలేనా? నిజంగా మన ప్రేమలో మన క్రైస్తత్వంలో మన నడిచే బాటలో నిజమైన ప్రేమ ఉన్నదా, యేసు ప్రేమ ఉన్నదా గమనించే వారిలో ఉండాలి. ప్రభు అంటున్నా ప్రేమ కలిగిన వాడే, యథార్థ మనసు కలిగిన వాడే, ఇదిగో నా ప్రేమని ప్రకటించిన వాడే, నా ప్రేమని ధరించుకున్నవాడే, నా ప్రేమను జీవించుచున్నవాడే, నా ప్రేమని వెల్లడి చేయుచున్నవాడే వాడు నావాడు అంటున్నాడు. ప్రేమ క్షమించటం అనేది దైవ జనాంగం సామాన్యమైన మాట కాదు. అది ఫార్మాలిటీకి లోకంలో మనం ఉన్నప్పుడు ఏ పరిస్థితి కూడా మన పురుగు వారిని ఎవరిని కూడా క్షమించలేము. వారు ఒకవేళ ఒక మాట అన్నారనుకో, బాధించారనుకో, 1-4 మాటలు అనేంతవరకు మన మనసుకు నెమ్మది కలగదు. ఎందుకు కలగదంటే అప్పుడు సాతాను ఏర్బడిలో మనం ఉంటాము. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా వాళ్ళని క్షమించలేము. ఏదైనా హతమార్చాలి, వారిని బాధించాలి. వారు 4 మాటలు అన్నారంటే 4 రకాలుగా హింసించారంటే 16 రకాలుగా హింసించాలి. ఇదిగే నేను గ్రేట్ అని, ఇదే నేను గొప్పని, ఇదిగో సమస్తం నాకు తెలుసు అని వారు చేయగలిగితే అంతకంటే బలంగా చేయగలుగుతామని మనకు మనమే కపటము, మనకు మనమే న్యాయము తీర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండి చిన్న సమస్య ప్రభు పాదాల యొద్ద పెడితే ఆ సమస్యకి పరిష్కారం అయ్యే విషయాన్ని మనం విడిచిపెట్టి పెద్ద విస్తారంగా చిన్న సమస్యని విస్తారంగా మార్చుకొని, శ్రమలు కొని తెచ్చుకొని, కష్టాలు కొని తెచ్చుకొని, భారాలు కొని తెచ్చుకొని దైవ జనాంగమా, ప్రభు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇక వెన్నటికి తరగని సమస్యతో కూర్చబడిపోతాం దైవ జనాంగమా.
అందుకే ప్రభు ఈ రాత్రి అంటున్నాడు, ఇంత నీకు అవసరం లేదు బిడ్డ. ఇదిగో నా కాడి యొద్దకురా, నా సిలువ యొద్దకురా, ఇదిగో నా ప్రేమని జ్ఞాపకము చేసుకో బిడ్డ. ఇదిగో ఆ దినము నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉంటే నిన్ను క్షమించి ఉన్నాను. ఏ మానవుడు, ఏ తల్లి, ఏ తండ్రి కూడా క్షమించలేని అంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు నేను నీ యొద్దకు వచ్చి నీ వెన్ను తట్టి నీతో నేను మాట్లాడాను బిడ్డ. అయ్యా నాతో మాట్లాడంటే నా స్వరము చేత నీతో మాట్లాడాను, లేఖనం ఎత్తి మాట్లాడాను, దైవ జనాంగముతో ద్వారా మాట్లాడి ఉన్నాను, ప్రవచనముల చేత మాట్లాడి, అయినా ధైర్యము చాలకపోతే కలల చేత మాట్లాడాను, దర్శనముల చేత మాట్లాడాను, నిన్ను బలపరిచాను. నీ కుడి చేయిని పట్టుకుంటానని కూడా నీకు నేను వాగ్దానం ఇచ్చాను. నేను నా సొత్తుగా మార్చుకొని వాగ్దానం ఇచ్చాను బిడ్డ. నేను ఇచ్చిన వాగ్దానములని జ్ఞాపకము చేసుకొని ఈ రాత్రి నీ క్రియలను మార్చుకొని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజముగా ప్రభు కాడి కిందకు వచ్చావా? నిజముగా రక్తము చేత కడగబడిన దానివేనా? నువ్వు ఏ డినామినేషన్కి చెందిన దానివైతే, కానీ లేఖనం ఒకే ఒక్క లేఖనము, ఈ గ్రంథం మాట్లాడుతున్నది. ఈ రాత్రి వేళ సమస్త పాపములు యేసు ప్రేమ కింద కొట్టివేయబడుతుంది. దైవ జనాంగమా, జ్ఞాపకము చేసుకొని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రేమ మనకు అవసరం. చివరి రోజుల్లో ఆయన ప్రేమను ప్రకటించేవారిగా, ఆయన కృపలను చూసేవారిగా, బలమైన కార్యములు మనము పొందుకునేవారిగా, యేసులో నాటబడేవారిగా, ఇదిగో నా సువాసన, నా సుగుణాలు కలిగి ఉన్న బిడ్డ వస్తుందని ప్రభు ఎప్పుడైతే ప్రభు కొరకు తీర్మానము చేసుకొని, ఆయనకి మనం ప్రమాణం చేసిన మాటలని జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపడి ఆయన కాడి కిందకు వెళ్ళిపోతాము. అప్పుడు మరొకసారి ప్రభు మనల్ని ప్రేమించి ఆయన సుగుణాలతో మనల్ని నింపి, దైవ జనాంగమా, బలమైన పాత్రగా నిలబెట్టి, నీ ముందున్న సమస్తమైన కష్టకాడులని విరగొట్టి, నీ మార్గములని సరళము చేసి, ఇస్రాయేలుకి ముందు నడిచిన రీతిగా పలుమార్లు నీ ముందు నడిచి నీకు మార్గము సరళము చేసి ఈ రాత్రి నీతో ప్రభు మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అయ్యో బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బిడ్డల బట్టి బాధ, ఆర్థికమైన బాధ, రుణ భారంలో ఉన్నావా, రోగం అనే భారంలో ఉన్నావా, నీకు బిడ్డలు లేని బాధల్లో నువ్వు ఉన్నావా, సమాజం చేత త్రోసివేయని బాధల్లో, గృహం లేని బాధల్లో, వస్త్రం లేని బాధల్లో ఉన్నా, భోజనం లేని బాధల్లో ఉన్నావా, సమస్తము కలిగి ఉండి కూడా ఏమి లేని దానిలాగా మానసిక వేదంతో కృంగిపోతున్నారా? అయితే ప్రభు అంటున్నాడు, నా ప్రేమ యొద్దకురా, నా ప్రేమ యొద్దకురా బిడ్డ, నా ప్రేమని రుచి చూడు, నా ప్రేమని రుచి చూడు. ఒక్కసారి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమని కనుగొని నిజముగా ఒక్కసారి మోకాళ్ళ మీదకి వచ్చేసేసి ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడి ప్రార్థించుకుందాం. ప్రభు ఈ వాక్యము చేత ఈ మాటల చేత ఉప్పు వేయబడిన మాటలు, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన మాటలు, అపోస్తుల బోధ ఉన్నది కాబట్టి నిజముగా నువ్వు ఇష్టపడితే ఈ మాటని నేను తాకుతూ ఉంటే నువ్వెక్కడ ఉన్నను దైవ జనాంగమా, ఈ మాటలు ప్రభు మాటల చేత నువ్వు బలపరచబడితే ప్రార్థన చేయుటకు సంసిద్ధంగా ఉండి కొన్ని నిమిషాల్లో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుకొని, అయ్యా నీ ప్రేమ లేని నేను లేనయ్యా, నిజముగా నాయన ఆ దినము ప్రార్థించుకుందాం. దైవ జనాంగమా ప్రార్థించుకుందాం, కనులు మూసుకొని ప్రార్థించుకుందాము. స్తోత్రములు ప్రభుకి మన జీవితంలో సమర్పించుకుందాము. అవునయ్యా, ఆ దినము ప్రభువా నిజముగా నాయన మీరు మాట్లాడారయ్యా. అవును ప్రభువా, నేను పారవేయబడిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా నా యొద్దకు వచ్చిన వారు ఒక్కరు లేరు. నా తల్లి ఉన్నదని, తండ్రి ఉన్నదని, ప్రజలు ఉన్నారని, నా వారు అందరు ఉన్నారని, బహు జనాంగమని విస్తరింపబడిన ప్రభా, పెద్ద నా తండ్రి ప్రభా, ఇన్ఫ్లుయెన్స్ కలిగిన దానిని నాకేమి కొదువని నేను ఆశ్రయించి ఆ బాధలో ప్రతి ఒక్క ద్వారము తట్టినప్పుడు, దేవా నా కొరకు ప్రతి ద్వారము మూసవేయబడి ఉంది ప్రభా, ఏ ద్వారము కూడా తెరవలేదు నాయన. నువ్వు దోషివి, నువ్వు పాపివి, నువ్వు బేదరాలివి, నువ్వు పనికి మాలిన దానివి, నీ యొద్ద ఏదియో లేదు, చాతగాని దానివి, నువ్వు మంచిదాని కాదివని ప్రభా నన్ను త్రోసివేశారయ్యా. కానీ ప్రభా మీరు రాత్రి లేఖనము చేత మాట్లాడుతున్నారు నాయన. నిజంగా ప్రభా నాయన, మేము ప్రభా మా పొరుగువాన్ని క్షమించలేకపోతున్నాము, కానీ అంతకంటే నా తండ్రి ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నప్పుడు ప్రభా నా దేవా మా పాపము భారములన్నీ మీరు మోసివేశారయ్యా. మా పాపము భారములన్నీ తీసివేసి ప్రభా నా దైవము మీ ఆత్మ చేత నా తండ్రి
మాకు దేవా మంచి స్వస్థత దయచేసి నా తండ్రి, పాపం అనే కట్ల నుంచి మమ్మల్ని విడిపించి నాయన, అయ్యా పాపం అనే కుష్ఠ రోగం నుంచి మమ్మల్ని విడిపించి ప్రభా, పాపం అనే బంధకం నుంచి విడిపించి నాయన, పాపం అనే నా తండ్రి మెడ కట్ల నుంచి విడిపించి నాయన, పాపం అనే నా తండ్రి పారంపరిక ఆచారాల నుంచి మనం విడిపించి ప్రభా, ఈ పాపం అనే లోకం నుంచి ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనం మార్చి నా తండ్రి నీ పేరు పెట్టి మీ ముద్ర ఇచ్చిన దేవా, నీ ఇంటి చేర్చబడుటకు సియోనులో మిమ్మల్ని చూచే నేత్రములు మాకు దయచేస్తే ఈ దినము ప్రభా నీ ప్రేమను మర్చి తినయ్యా, నీ ప్రేమను మర్చి ప్రభా, నా దేవా నా దేవా నా దేవా మరొకసారి నా దేవా లోకం వైపు ప్రభువా, ప్రజల వైపు నా తండ్రి ప్రభా నీకు స్తోత్రము, సంఘము సమాజం వైపు పరుగులెత్తుచున్నానయ్యా. నా దైవమా, ఆ దినము నిజముగా మీరు క్షమించకపోతే ఈ దినము నేను యేసు బిడ్డని నేను చెప్పలేని పరిస్థితిలో ప్రభా, కానీ దేవా నేను మర్చిపోయానయ్యానని దైవ జనాంగమా ఈ రాత్రి ప్రార్థన చేసుకొని మనందరం మన జీవితాల్లో ప్రభుకు సమర్పించుకుందాము. ఓ అయ్యా నీ చేతిలో చెక్కుకొని ఆయన, నీ మాట గొప్పదయా, నీ మాట బలమైంది, ఓ పుటమేయబడింది నాయన, అగ్ని చేత నా తండ్రి ప్రభానికి స్తోత్రములు దేవా, పుటమేయబడిన మాట, అపరంజి లాంటి మాట నా దేవానికి స్తోత్రములు. నిజముగా నాయన ప్రేమ ఎంత గొప్పదైంది, ఆ ప్రేమ లోకమైన ప్రేమ కాదు నాయన, యేసు ప్రేమే గొప్పది. కాబట్టి నా దేవా ఎంతో మంది నశించిపోయేవారు నా దేవా, అయ్యా నీ ప్రేమ యొద్దకు రాగానే వారు జీవిస్తున్నారు ప్రభా, వారు నా దేవా నీలో ప్రభ ఫలిస్తున్నారయ్యా, వారు నా తండ్రి ప్రభ నీ కొరకు నా తండ్రి శ్రమలు నా తండ్రి భరిస్తూ దేవానికి స్తోత్రములు నిన్ను ప్రకటిస్తున్నారు నాయన, వారికి వారి నా తండ్రి షైన్ చేసుకుంటున్నారు ప్రభా. అయ్యా నీ చేతి కిందికి రావాలని ప్రభా, నా తండ్రి నీ కుడి చేతిలో ఉన్న నా తండ్రి ప్రభా ఆశీర్వాదములు పొందాలని నా తండ్రి ఆశపడుతూ దేవా యాకోబులాగా ప్రయాసపడుతున్నారయ్యా. అట్టి వారిలో నిలబెట్టమని ఓ ప్రభా నీకు స్తోత్రములు. ఓ బిడ్డల నా దేవానికి స్తోత్రం ప్రార్థిస్తున్నారయ్యా, నేను కూడా వారి పక్షాన ప్రార్థిస్తున్నాను ప్రభు, సహాయం దయచేయండి. బిడ్డల నా దేవ ఈ వాక్యము చేత బిడ్డల హృదయం నా తన్ని మార్చబడాలి, తాకబడాలి ప్రభా, నా తన్ని మెల్ట్ అయిపోవాలి ప్రభా, నీ సన్నిధిలో యథార్థవంతులే జీవించాలి ప్రభా, ప్రేమను ప్రభా యేసు ప్రేమను కలిగి ఉండే వారిలో ఉండాలి నా తన్ని, దయ కలిగిన మనస్సు పొంది ఉండాలి ప్రభా నీకు స్తోత్రములు. నా తన్ని మనుషులు ప్రేమలో కపటం ఉంటుందయ్యా, మనుషులు ప్రేమలో కపటం ఉంటుంది నాయన, నీ ప్రేమలో కపటము లేదు, స్వార్థము లేదు, ద్వేషము లేదు, జీవము కలిగిన ప్రేమని పొంది ప్రభా ప్రేమను పంచే వారిలో నేను వీక్షిస్తున్న బిడ్డలందరూ ఉండటకు కృప దయచేయమని, ఈ చివరి రోజుల్లో నీ ప్రేమని మార్గము మేము కొనసాగుతూ ప్రభా మాతో కూడా అనేకుల్ని నా తండ్రి ప్రభా నీకు స్తోత్రములు ఈ ప్రేమ మార్గములు నడిపించుకొని నా తండ్రి నీకు స్తోత్రం ఒకరిని ఒకరు బలపరచుకొని, సంఘాలు బలపరచుకొని, సేవకులు ఒకరినొకరు బలపరచుకొని ప్రభా నీ ఆత్మీయ మార్గములో కొనసాగే భాగ్యం మాకు దయచేయమని ఇప్పుడు ప్రభా మీరు మా నోటికి బోరగా ఉండి మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. ఈ ప్రతి ఒక్క మాట నా తన్ని పుటమయ్యడిగిన మాటగా ప్రభా మీరు నా తన్ని బయలుదేరింప చేసినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మాకై త్వరలో రానై ఉన్న యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్.